అభివృద్ధి పరచబడాలని ప్రతి మనిషికి ఉండేది, కానీ ఈ విధంగా కాదు. మీకు అర్థమవుతుందా? ఏమంటే నాకు అప్పుడు నేను పాస్టర్ కాలేదు, జాగ్రత్తగా నేను పాస్టర్ కాలేదు, అప్పుడు కూడా పెద్దగా తెలియదు. కానీ అప్పుడప్పుడు ఎప్పుడో ఒకసారి బైబిల్ పెట్టుకుని ఒకటి రెండు మొక్కలు చదివేవాడిని, అది కూడా సామెత గ్రంథం చదువుకునేవాడిని. సామెత గ్రంథం ఎందుకంటే మంచి మాటలు ఉంటాయని అన్నారు, యవనస్తులకు అలాంటి మాటలు కావాలంటే అని చెప్పాను. అతనిలో ఏ గ్రంథం? సామెతల గ్రంథాన్ని ఎక్కువగా చదివేవాడిని. మరి ఆ చదవడం మూలంగానేమో ఒక మాట నన్ను బాగా ఆకర్షించింది. ఏమండి, ధనవంతులు అవడానికి ఆతురపడవద్దు. ఏమవడానికి? చెప్పండి, ఏమవడానికి? ధనవంతులు అవడానికి ఆతురపడవద్దు. ఎందుకంటే దానిని ఆశపడినట్లయితే దానికి రెక్కలు చెగిరిపోయింది, ఆ ధనానికి కొనం రెక్కలు చెగిరిపోయింది, దాన్ని నమ్ముకున్న వాడు పాడైపోతాడు. ఏమంటే దాని మీద దృష్టి పెట్టినట్లయితే అవివేకయుక్తమైనటువంటి ఆలోచనలోకి వెళ్ళిపోతారు మానవులు. అవివేకయుక్తమైనటువంటి ఆలోచనలు అంటే వివేకం అనేటువంటిది చచ్చిపోయింది. అర్థమవుతుందా? డబ్బు సంపాదించాలనేటువంటి ఆ క్రమంలో నేడు మీరు చూస్తున్నారు అనేక మంది పోయి జైల్లో మూలుగుతున్నారు. ఏమండి, లంచాలకు మరి లేకపోతే స్కామ్లో లేకపోతే మరొకటి గొప్ప గొప్ప అధికారులు సైతం వెళ్ళి జైల్లో మూలుగుతున్నారు. పట్టబడిన వారు కొందరు అయితే పట్టబడిన వారు ఎందరో ఉన్నారు. వీళ్ళు అనుకుంటారు మేము దొరకలేదు, మేము దొరకము అని చెప్పాను. ఒకవేళ ఇక్కడ దొరకపోవచ్చు. ప్రతి మానవుడు కూడా దేవుని ఎదుట దొరికే రోజుంది.